గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంత, నాగచైతన్య, శోభిత గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి అనంతరం శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సమంతకు ఈ విషయంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎంతో మంది సమంత పేరును ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత ఫాదర్ నాగార్జున ఇంటికి వెళ్లి మరి నాగార్జునను పలు విషయాల గురించి నిలదీశారని తెలుస్తుంది. నాగచైతన్య, శోభిత రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ అక్కినేని ఫ్యామిలీ వల్ల తన కుమార్తెను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తెలిపారు. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఆమె అనారోగ్య సమస్యలకు గురి అవుతుందని, కానీ ఒక్కరు కూడా ఫ్యామిలీ నుంచి వచ్చి తనని సహకరించలేదని, 3 సంవత్సరాల పాటు మీ కుటుంబ బరువు బాధ్యతల్ని తన భుజాలపై మోసుకొని మీరు చెప్పిన కండిషన్లకు కట్టుబడి ఉన్నప్పటికీ తన పట్ల ఏ మాత్రం జాలి లేకుండా వ్యవహరించారని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను చివరికి మూగ జంతువులపై తన ప్రేమను చూపించుకునే స్థాయికి తీసుకువచ్చి మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఇది ఏ మాత్రం న్యాయం కాదని సమంత ఫాదర్ ఎమోషనల్ అయ్యారట. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు, కానీ తన కుమార్తె జీవితాన్ని రూలింగ్ చేయడం, ప్రశ్నించే హక్కు మాత్రం ఎవరికీ లేదని తెలిపారట. నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో తమ ప్రమేయం ఏ మాత్రం లేదు, అయితే అన్ని కూడా భగవంతుడే చూసుకుంటూ ఉంటారని ఈయన తెలిపాడు. ఇక సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటికీ ఎప్పటికైనా వీరిద్దరూ తిరిగి కలుసుకుంటారని భావించిన సమంత తండ్రికి ఈ విషయం మింగుడు పడడం లేదని తెలుస్తుంది. దీంతో నాగార్జున ఇంటికి వెళ్లి ఎమోషనల్ అయ్యారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది. సో చూసారు కదా గాయ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యు, బై బై.